హలో అండి, వెల్కమ్ టు శ్రీ కన్నా టీవీ. ఈ రోజు రెసిపీ ఫిష్ కర్రీ. చేపలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఈ ఫిష్ కర్రీ. చికెన్ స్పైసీ గ్రేవీతో మనసు నిండిపోతుంది. చెట్టినాడ్ చేపల పులుసు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. కిలో చేపలు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఈ చేప ముక్కల్ని మారినేషన్ చేసుకోవాలి. దీనికోసం 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా వాటర్ పోసుకుని మసాలా అంతటిని కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు దీంట్లో మనం క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ ని చేప ముక్కలకి పట్టించి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 7 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని లైట్ గా వేయించుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకుని ఉంచుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా కలుపుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకుని వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగి మెత్తబడినాక మీడియం సైజు టమాటాలను 4 కట్ చేసుకుని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 కట్ట కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. కింద అడుగు పట్టకుండా ఒకసారి కలుపుకుని కొద్దిగా పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి, లేదంటే విడిచిపెట్టేయండి. టమాటాలు మెత్తబడి నూనె పైకి వచ్చినంత వరకు మగ్గనిచ్చుకోవాలి. చూడండి, ఇలా మగ్గినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ సైజు చింతపండుని క్లీన్ చేసుకుని వేసుకోండి. ఇది చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా పట్టుకోవాలి. ఇలా మసాలా రుబ్బుకున్నాక స్టవ్ వెలిగించి స్టవ్ పై కడాయి పెట్టుకుని 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటది. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడినాక దంచుకున్న ఒక 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సోంపు కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. నిలువుగా కట్ చేసిన 6 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుని అటు ఇటు కొద్దిగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో చిన్నుల్లిపాయలు వేసుకోవాలి. నేనైతే 20 చిన్నుల్లిపాయలు వేసుకున్నాను. 15 నుంచి 20 వరకు వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా వేయించుకోవాలి ఒక 5 నిమిషాలు. ఈ విధంగా వేగినాక చిన్నుల్లిపాయలు దీంట్లో ఇప్పుడు చింతపండు, టమాటా మసాలా వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. దీంట్లో అంతటిని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా దీనిపైన మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే మసాలా ఈ విధంగా ఉడుకుతుంది. ఇలా ఉడుకుతున్న మసాలాని అంతటిని బాగా కలుపుకోవాలి. రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. అంతటిని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. దీంట్లో మనకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలి. వాటర్ మనకి గ్రేవీ చిక్కగా రావాలా లేకుంటే లూజ్ గా కావాలా అనే దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. గ్రేవీని అంతటిని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి. ఇలా గ్రేవీ ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ముందుగా కలిపి పెట్టుకున్న చేపలని వేసుకోవాలి. చేప ముక్కలని వేసుకున్నాక ప్లేట్ లో ఉండే ఆ మసాలా కూడా వేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఇలా ఉడుకుతుంటాయి. ఇప్పుడు దీంట్లో గరిటె పెట్టకుండా చేయితోనే కడాయిని విధంగా ఊపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి స్టవ్ ఫ్లేమ్ సిమ్ లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా చేపల పులుసు దగ్గర పడుతుంది. ఇలా చేయితోనే కడాయిని అంతా మిక్స్ అయ్యేలా ఊపాలి. చేపల పులుసు దగ్గర అయిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్ లో పచ్చి కొత్తిమీర, పచ్చి కరివేపాకు దీనిపైన వేసుకోవాలి. పులుసు ఇలా పెట్టి చూడండి, చేపలంటే నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు.